ప్రతిభకు మైదానంలో ప్రదర్శనకు బీసీసీఐ పట్టం కట్టింది. టెస్టుల్లో వరుస డబుల్ సెంచరీతో చెలరేగిన యశస్వి జైస్వాల్ను డబుల్ ప్రమోషన్తో గుర్తించిన బోర్డు నిలకడైన ఆటతో సత్తా చాటిన హైదరాబాదీ పేసర్ సిరాజ్ను కూడా ఒక మెట్టు పైకెక్కించింది. అగ్రశ్రేణి ఆటగాళ్లు తమ స్థాయిని నిలబెట్టుకోగా క్రమశిక్షణ తప్పితే శిక్ష తప్పదంటూ శ్రేయస్ కిషన్ను పక్కన పెట్టింది. అక్టోబర్ 2023 సెప్టెంబర్ 2024 మధ్య కాలానికి సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి అంటే బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులను ప్రకటించింది. సుదీర్ఘ కాలంగా భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా బీసీసీఐ కాంట్రాక్టుల జాబితాలో తమ A+ గ్రేడ్ను నిలబెట్టుకున్నారు. ఈ కేటగిరీలో గత ఏడాదితో పోలిస్తే ఎలాంటి మార్పు జరగలేదు. గ్రేడ్ ఏలో ఉన్నప్పటికీ ఉన్న అశ్విన్, షమి, హార్దిక్ పాండ్యాలతో పాటు కొత్తగా సిరాజ్, రాహుల్, గిల్ చేరారు. గత ఏడాది కాలంగా వన్డే వరల్డ్ కప్ సహా పలు సిరీస్ల్లో కీలక ప్రదర్శనలతో టీం మేనేజ్మెంట్ అంచనాలను అందుకోవడమే ఈ ముగ్గురి ప్రమోషన్కు కారణం. T20లో అద్భుత ప్రదర్శనతో చెలరేగుతూ వన్డే జట్టులోనూ ఉన్న సూర్యకుమార్ యాదవ్ గ్రేడ్ బిలో తన స్థానం నిలబెట్టుకోగా ఇందులో యశస్వి జైస్వాల్కు అవకాశం దక్కడం అతిపెద్ద విశేషం. సాధారణంగా తొలిసారి కాంట్రాక్ట్ ఇస్తూ ఆటగాళ్లను Cలో చేర్చి ఆపై ప్రదర్శనలతో ప్రమోషన్లు ఇచ్చే బోర్డు యశస్వి అసాధారణ ఆటకు నేరుగా గ్రేడ్ బిలో అవకాశం కల్పించింది. గ్రేడ్ C జాబితాలో ఉన్నవారిలో కొందరు అప్పుడప్పుడు వన్డేల్లో మెరిసిన దాదాపు అందరూ T20 స్పెషలిస్టులే కావడం విశేషం. బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు జాబితా 2023-2024 గాను ఎవరెవరు ఏ కేటగిరీలో ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్రేడ్ A+ కేటగిరీ. ఈ కేటగిరీకి గాను బీసీసీఐ 7 కోట్లు సంవత్సరానికి చెల్లిస్తుంది. ఈ కేటగిరీలో రోహిత్ శర్మ, మన విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు ఉన్నారు. అలానే గ్రేడ్ A కేటగిరీ. ఈ కేటగిరీకి బీసీసీఐ 5 కోట్లు చెల్లిస్తుంది. ఈ గ్రేడ్ A కేటగిరీలో అశ్విన్, మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభం గిల్, హార్దిక్ పాండ్యాలు ఉన్నారు. నెక్స్ట్ గ్రేడ్ B కేటగిరీ. ఈ కేటగిరీకి బీసీసీఐ 3 కోట్ల వార్షిక వేతనాన్ని చెల్లిస్తుంది. ఇందులో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్ చోటు దక్కింది. అలానే గ్రేడ్ C కేటగిరీ. ఈ కేటగిరీకి గాను ₹1 బీసీసీఐ వార్షిక ఆదాయాన్ని చెల్లిస్తుంది. ఇందులో రింకు సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దుల్ ఠాకూర్, శివం దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, హర్షదీప్, కేఎస్ భరత్, ప్రసిద్ కృష్ణ, ఆవేశ్ ఖాన్, రజిత్ పటిదార్కి చోటు దక్కింది. వీరందరికీ మొదటిసారి కాంట్రాక్ట్ దక్కింది. అయితే కాంట్రాక్ట్ కోల్పోయిన వారు ఎవరెవరంటే శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, పూజారా, ఉమేష్ యాదవ్, శిఖర్ ధావన్, దీపక్ హూటా, యుజ్వేంద్ర చాహల్లు తమ బీసీసీఐ కాంట్రాక్టును కోల్పోయారు.